నమో అనే ఒక శక్తి ఇంకొకరు కూడా అందాలి, వాళ్ళు కూడా బాగుండాలనే భావన మీకు వచ్చింది కదా. ఎక్కడ మొదలు బయటింది, ఎక్కడ మీరు ఇంకోళ్ళకి ప్రయత్నించారు? ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఎదురే సంఘటనలు అతన్ని కృంగదీసడమో లేకపోతే ఇబ్బంది పడుతుంది, బలపడటమో బలహీన చేయటం ఉంటుంది. ఇన్సిడెంట్లు నా లైఫ్ లో కూడా జరిగినాయి. బట్ నేను దాని ఏంటంటే దాన్ని ఎలా నువ్వు తీసుకున్నారు? డెఫినెట్ గా ప్రతి మనిషి ఆ పర్టికులర్ టైంలో అతను సఫర్ అవుతాడండి. వాళ్ళు కూడా మీరు ఎలా సఫర్ అయ్యారు, దాని నుంచి ఎలా బయటకు వచ్చారు? ఇప్పుడు అదే మా అమ్మాయి మ్యారేజ్ విషయం కావచ్చు, మా అబ్బాయి సెటిల్మెంట్, మా అబ్బాయి పెళ్లి, లేకపోతే చదువు, ఉద్యోగం, ఇవన్నీ కూడా బాధ్యతలు కదన్నాయి. సో ప్రతి మనిషి కనుక ఒక సంకల్పం పెట్టుకుని ఒక లక్ష్య సాధన గురించి, అసలు లైఫ్ ఏంటి, జర్నీ ఏంటి, డెస్టినీ ఏంటి, ఇలాంటి వాతావరణంలో కనుక మనం ఆలోచించుకుంటూ వెళ్తే మనం డెఫినెట్ గా ఒక మంచి మార్గం వైపు సరైన డెసిషన్ తీసుకోగలము. ఇప్పుడు అంటే ఆధ్యాత్మికత అంటే అందరూ, నేను మా ఫ్రెండ్స్ ఎవరితో చెప్పినా నీకు అప్పుడే సెటిల్ అయిపోయినాయి, నీకు ఏది ఎక్కర్లేదు, ఈ రకరకాలుగా మాట్లాడి వాళ్ళు ఏంటంటే మా టైం ఇంకా రావాలి, మా టైం ఇంకా రావాలి. సో ఇది టైంతో లిమిట్ కాదండి, తప్పించుకునే మార్గాలు ఇవన్నీ. 15 years బాయ్కి రావచ్చు, లేకపోతే 22 years, లేకపోతే 33 years, ఎన్ని ఏజ్లో రావచ్చు. బట్ దాన్ని మనం గమనించాలండి. సో మనం గమనించే శక్తి మనకు ఉండాలి. సో శక్తి అనేది గమనించాలి. సో అది నేను గమనించాను. చాలామంది నాలాంటి ఇన్సిడెంట్లు జరిగిన వాళ్ళు లైఫ్ని డిస్టర్బ్ అవటం, లేకపోతే వాళ్ళు వేరే రకంగా దాన్ని మా ఇద్దరు రామలక్ష్మణ్ కలవాలని మీరు సంపాదన మనసులో అనుకున్నారా? ఎక్కడ గెలిచింది మీకు చెప్పండి. అంటే రామలక్ష్మణులు అనేది నాకు అంటే ఆ రోజు కలవటం తప్ప ఆ రోజు నేను కలవాలని కూడా అంతగా అనుకోలేదండి. బట్ అనుకోకుండా నేను ఇలాంటి క్రమంలో నా పనులు అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని క్రమబద్ధంగా జరుగుతున్న టైంలో నేను అన్నిటినీ ఒక అక్షర రూపం రాయాలనుకుని మన అలా వైకుంఠపురం రాజకమల్ ప్యాలెస్కి వెళ్ళాను. రాజకమల్ ప్యాలెస్ బుక్ రాసుకుంటున్నాను. అక్కడ ఉన్నారు, అక్కడ బుక్ రాసుకుంటున్నాను. ఎప్పుడు వెళ్ళినా నేను మా ఫ్రెండ్ చలపతిరాజు అని, సో చిన్నప్పటి నుంచి నాకు 40 years నుంచి పరిచయం. సో అతని దగ్గరికి వెళ్తూ నేను రిలాక్స్గా ఉండొచ్చు అని చెప్పి అప్పుడు వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు సడన్గా ఓ రోజుని మీరిద్దరూ అక్కడ ప్రత్యక్షం అయ్యారు. సర్ప్రైజ్ ఏంటి ఈ టైంలో రావటము అని చెప్పి మీతో కూడా నేను ఇలా మీ ప్లేస్కి ఆల్రెడీ వెళ్ళానండి, మీరు నాకు పరిచయం ఉంది, అక్కడ పరిచయం చేసుకున్నాం. తర్వాత త్రిమికుల శ్రీనివాస్ గారు కూడా మీరు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి నేను మన ఇద్దరు మాట్లాడుకున్న మాటలు ఇంకొకసారి మాట్లాడండి అని చెప్పి డైరెక్టర్ శ్రీనివాస్ గారు, తర్వాత అక్కడ మన కెమెరామెన్ వినోద్ కుమార్ ఆయనతో కూడా మీరు మాట్లాడడం రిపీటెడ్గా చెప్పారు. ఏంటి మళ్ళీ మన మాటలని మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నారు అనే భావన కలిగింది. బట్ తర్వాత మీరు నాకు ఒక బుక్ ఇచ్చారు ఇంత షార్ట్ టైంలో. చూడండి, నేను ఎవరి మీద నా నమో అనే ఒక టూల్ని ఒక సాధనంగా తీసుకుని ఎవరి లైఫ్లో నా టూల్ని ఉపయోగించాలి అని రాసుకున్న టైంలో సరిగ్గా మీ బుక్ నా చేతికి అందిందండి. సో ఆ బుక్ నేను ఇమ్మీడియట్గా నేను చదవడం జరిగింది. సో దాంట్లో నేను నమో మార్గంలో ఏదైతే చూస్తున్నానో అవన్నీ ఆ బుక్లో చూశాను. అనుకున్న కోడ్ కలిసింది. డాట్స్ అండి. ఇప్పుడు నేను ఎలా చదివానది, నేనే రామలక్ష్మణులు అయితే అనే భావంతో చదివాను. ఓకే. సో నేనే రామలక్ష్మణులు అయితే ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను నా లైఫ్లో జరిగింది. ఎందుకంటే నేను రామలక్ష్మణులు అయితే అనే కోరుకున్నాను, కానీ ఇక రామలక్ష్మణులాగా నేను ఇంకా మిగతా ఏమీ ఆలోచించలేదు. రామలక్ష్మణులకి ఏమి ఉన్నాయి, రామలక్ష్మణులాగా నేను సరిపోతానా అని నా అంతరాత్మ ఎప్పుడు ఎదటోలో అంతరాత్మనే చూస్తుందండి. అదే. సో ఆ భావంతో నేను దాన్ని ఒక వీడియో రూపం చేయాలని ఒక వీడియోగా చేసి అందరికీ రామలక్ష్మణులతోటే మొదలు పెట్టాలి. ఎందుకంటే మీరు రామలక్ష్మణులు పెట్టిన పేరు మూలంపాటి మహాలక్ష్మి గారు ఏ ముహూర్తాన్ని ఆ టైంలో అక్కడ రావటం, మేము ఇద్దరిని చూసి రామలక్ష్మణుల్లా ఉండాలని సంబోధించు ఆ పేరు పెట్టడం. సో నాకేంటంటే ఈ పేరు పెట్టడానికి కూడా బలమైన కారణాలు ఉంటాయండి. ఓకే, మంచి. ఎందుకంటే నా నడిపించిందంతా పేరు ప్రభావం. సో ఇది ఎందుకు మళ్ళీ నేను ఇప్పుడు ఈ సందర్భంగా చెబుతున్నానంటే మన అన్నపూర్ణమ్మ గారు, ఎందుకంటే నన్ను వేరే కోణంలో పరిచయం చేసిన వ్యక్తుల్లో సుబ్బరాజు గారు, నెక్స్ట్ అన్నపూర్ణమ్మ గారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ నన్ను కూడా వేరే రూట్లో పరిచయం చేశారు. మనం కలిసిన పరిచయం కాకుండా ఇది ఎడిషనల్ గా మనకు వచ్చిన కలెక్షన్. ఆవిడ నేను చెప్పిన మార్గాన్ని అన్ని చూస్తూ మీరు అమరసింహుడు ఎప్పుడైనా విన్నారా అన్నారా? నేను అప్పుడు దాకా ఎప్పుడు వినలేదు. మీరు కూడా విన్నారండి ఎప్పుడైనా? అమరసింహుడు కొత్తగా ఉన్న పేరు. అమర కోసం అని ఒక గ్రంథం రచించాడు. అదేంటంటే నామాల సంబంధం, అంటే ఒక వ్యక్తి నామం పేరు నామోచ్చారణ లేకపోతే నామానికి సంబంధించిన ఒక పుస్తకం అనేది.
ఆవిడ చెప్పిన తర్వాత నేను ఆ కోణంలో కూడా పరిశీలించారు. పేర్లను కూడా నేను చూస్తే దాంట్లో సూట్ అవుతున్నాయండి. ఓహో. ఇప్పుడు నేనేంటంటే ఒక ఫార్ములాగా తీసుకురావాలని నేను ఎలా ప్రయత్నిస్తాను. మీ అసలు దీన్ని మీ సంకల్ప బలాన్ని జనానికి ఎలా అందించాలనుకుంటున్నారు? జనానికి ఎలా అందించాలనుకుంటున్నారు? మీలో ఉన్న సంకల్పం ఇప్పుడు ఎంత లెవెల్లో ఉంది, ఎలా ఏంటి అని దాని గురించి వివరిస్తారా? ఇప్పుడు ప్రతి వ్యక్తిలోని ఎందుకేనంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతుంది ఏంటంటే ప్రతి మనిషిలో కూడా వాళ్ళు తెలియకుండా వాళ్ళ కోరికలు ఉంటాయి. చాలా మంది కొంతమంది జరుగుతున్నాయి, ఆ కోరికలు కొంతమంది నెరవేర్చారు, కొంతమంది దుఃఖానికి గురవుతున్నారు. వాళ్ళు ఆ కోరికలు నెరవేరాలంటే వాళ్ళ సంకల్పం ఎలా ఉండాలి, మీరు అనుకున్న మీరు ఎలా అనుకున్నారు, మీకు ఎలా జరిగింది, ఇప్పుడు ఎదురులో ఎలా అనుకోవాలి, వాళ్ళు ఎలా జరగాలి, దానిలో ఎంత బలంగా ఉండాలి, ఎంత నిష్ఠగా ఉండాలి, ఎంత సత్యవంతంగా ఉండాలి అనే సత్యాన్ని మాకు కొంచెం చెప్పండి. ప్రతి మనిషిలోని దేవుడు ఉన్నాడని అందరూ అంటారు, బట్ దాన్ని గుర్తించడం ఎలా అండి? సో అది మనం మీలో ఉన్న దేవుడిని మీరు గుర్తించాలనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఎదటోళ్ళలో ఉన్న దేవుడిని కూడా గుర్తించగల శక్తి వస్తుందండి. గుడ్ పాయింట్. దేవుడు మీలో ఉన్న దేవుడు మీరు మీలో ఉన్న శక్తిని, ఆ ఎనర్జీని మీరు గుర్తించారు ఫస్ట్. అది అంటే మనం ఏం చేస్తామంటే ఏదో శక్తి నడిపిస్తుంది, ఎవరు నడిపిస్తున్నారని మనం అందరూ అనుకుంటూ ఉంటాం, బట్ ఆ శక్తి ఏంటి? బట్ నాలో ఉన్నదే అందరిలో ఉంది. సో అది మీలో ఉన్నదాన్ని మీరు గుర్తించి ఎదటోళ్ళలో ఉన్నదాన్ని గుర్తించడం ఎలా, అదే దాని ద్వారా వచ్చిందే ఈ నమో. ఎలా గుర్తించారు? నమో అనేది సాధనం అండి. ఓకే. సో ఈ టూల్ ద్వారా ప్రతి మనిషి సెల్ఫ్. ఇప్పుడు వీటన్నిటికీ వెంకటేశ్వర స్వామి నమోవా లేకపోతే నాన్నగారు చెప్పిన ఎనర్జీ ఏది దీన్ని ఫాలో అయ్యారు? ఇప్పుడు మీరు మళ్ళా మంచి పాయింట్ కలపాలి, తీసుకెళ్ళాలి. ఎందుకంటే నాన్నగారు చెప్పిన పాయింట్ ఫాలో అవుతున్నారా, వెంకటేశ్వర స్వామి చెప్పిన నమో ఫాలో అవుతున్నారా? ఈ రెండు కలిసి నీలో ఒక ఎనర్జీ క్రియేట్ అయ్యిందా? ఇప్పుడు అది కావాలి మాకు. మంచి పాయింట్ అండి. సో నేను ఎందుకంటే ఆ పాయింట్ అక్కడ గ్యాప్ ఇచ్చాను, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. మరి ఎలా నాన్నగారి దగ్గరికి వెళ్ళకపోతే ఆయన స్టార్ట్ చేసిన ముద్ర కదా. ఎప్పుడైతే అక్కడ నేను అమెరికాలో ఉన్నాను, అనుకోకుండా ఓ రోజు నమో వెంకటేశ్వర సినిమా వచ్చిందండి. ఎందుకంటే నా మంత్రం సినిమా రూపంలో వచ్చింది. సో ఇదేంటిది నా మంత్రం సినిమాలో, అది కూడా సాంఘిక సినిమా, భక్తి సినిమా కాదు అనుకుని నేను ఆ సినిమాను కొన్నాను. అక్కడ మా ఫ్రెండ్స్ అనుకోకుండా మా దృష్టికి రావటము పదే పదే నాకు ప్రేరేపిస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ వెళ్ళినా ఆ సినిమా వెంకటేష్ బాబు. సో ఆ సినిమాని మేము వాళ్ళ ఫీల్డ్లో లేము, సంబంధం లేదు. ఎందుకు మొత్తం మీద మాకు సాగి రామకృష్ణరాజు అని మా క్లోజ్ ఫ్రెండ్ అండి. సో ఆయన ఏంటంటే నాలో అంటే ప్రతిసారి నా లైఫ్లో జరిగిన ప్రతి సంఘటనలోనే ఆయన ఉన్నారండి. ఇంతకుముందు చెప్పినట్టుగా నా లైఫ్లో జరిగిన సంఘటనలు కూడా ఆయన ఎంతో సపోర్ట్ నా దగ్గర ఉంది. సో ఆయన చెప్పిన పాయింట్ నన్ను బలపరిచారండి. యాక్చువల్గా అంటే బలపరిచే మనుషులు చాలా తక్కువ ఉంటారండి. తక్కువ. సో అలాంటి మనిషి ఆయన అండి. సో ఆయన నేను ఏం చెప్పినా జస్ట్ లైక్ అలాగా ఆ సినిమాని కొందామంటే ఒకే అని చెప్పి కొంటాం. తర్వాత ఆ సినిమా ఫస్ట్ టైం 4 థియేటర్లో వేయటం అనేది ఫస్ట్ సినిమా అండి బే ఏరియాలో. 4 సినిమాలు ఒకే సినిమా వేయటం, తర్వాత సినిమా అయిపోయిన తర్వాత సినిమా ఎలా ఉంది అని చెప్పి ప్రేక్షకులను అడగటం, ఇలాంటివన్నీ ఎందుకు చేశాను ఆ టైంలో తెలియలేదు. సో తర్వాత నేనేంటి సినిమా కొంటూ ఏంటి, సినిమా ద్వారా అండి మళ్ళీ నా అంతరాత్మ మొదలు పెట్టింది. సో వెంటనే ఇలా కాదు, నాన్నగారు ఏమైనా గుర్తొచ్చారు మీకు? డెఫినెట్ గా నాన్నగారిని గుర్తించుకుంటూనే సో ఇది కాదు, సంథింగ్ నాన్నగారు చెప్పిన వ్యవహారం వేరు, మనం ఫాలో అవుతుంది వేరు. ఇప్పుడు నాన్నగారు వచ్చారు మీ దగ్గరికి పాయింట్ వచ్చి నేను ఎందుకైనా మంచిది చెప్పి వెంకటేష్ గారిని కలవాలని అనిపించింది. హీరో వెంకటేష్ గారు ఓకే కల్పించి వచ్చి అమెరికా వచ్చాను. సో ఆగస్ట్ 17th రోజుని ఆయన కలవాలని అనుకున్నాను. సరిగ్గా ఆగస్ట్ 18th ఆయన అనుకోకుండా నాకు టైం ఇవ్వటం, అంత ఫాస్ట్గా ఎలా ఇస్తారు టైం. సో ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయన దగ్గరికి నమో వెంకటేశ్వర పేరు ఎవరు పెట్టారని రకరకాల క్వశ్చన్లు అడిగితే ఆయన కన్ఫ్యూజ్ అయ్యారు. ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి ఇలా అడగటం అనేది ఆయన సో తెలియదు. కాకపోతే రాజా రవీంద్ర అనే పర్సన్ నన్ను వెంకటేశ్వర గారికి తీసుకెళ్లారు. సో ఆయన కూడా అనుకోకుండా నాన్నగారే శిష్యుడండి, బాగా కలుపుకుంటూ వస్తున్నాడు. సో అనుకోకుండా ఆయన కూడా అదే అన్నారండి. వెంకటేష్ గారు కూడా నాన్నగారు మాకు బాగా పరిచయం, మొత్తం మీ వెస్ట్ గోదావరి అందరూ ఆయన కదా ఫాలో అవుతారు, అరుణాచలం కూడా బాగా ఇది కదా అని చెప్పి ఆయన కూడా మంచి సపోర్ట్ చేయారు. సో ఆయన తోటి ఇవన్నీ పంచుకున్నానండి. ఇంతకుముందు మీతో చెప్పిన లైఫ్ జర్నీలు ఎలా జరుగుతున్నాయి అంటే అప్పుడు బాబుని కలవడం అంటే సో అందులో ఆయన కూడా ఆ మార్గంలో ఉన్నారు. సో ఆయన యుఎస్ వచ్చినప్పుడు స్పీచ్ కూడా ఎవరో నాకు పంపించారు. To our great science of yoga and meditation.
If you're not doing that, you're never going to be happy. All we humans are going to be just like humans. Let's all become like God. Let's all become like God and let's have godly qualities. Because how can there be a difference between God and me? I come from Him. I come from the source. So I'm not going to think human anymore. I want to think that God and me are the same. And it's only that. So search for God inside. You don't have to go outside. సో ఆయన కూడా ఎగ్జాక్ట్లీ నమో మాటలు ఎలా ఉంటాయో అలాంటి మాటలే ఆయన మాట్లాడారు. అక్కడ మీకు ఎలా అనిపించింది వెంకటేశ్వర గారు కలిసిన తర్వాత మీకు? కలిసిన తర్వాత ఆయనకి ఇంకా బలపడింది మీలో ఉన్న ఆత్మ అది? డెఫినెట్ గా. ఆ, సో ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఉమ్, సో ఇద్దరు కూడా నాకు అప్పటికి నా చేతుల్లో 2 ఫైల్స్ ఉన్నాయండి. ఉమ్, ఒకటి ఏంటంటే నాకు కుటుంబ సమేతంగా ఇంకా నా ఫర్దర్గా వాళ్ళకి ఇంకా మనం ఏదో చేయాలి ఉంటుంది కదా, ప్రతి వాళ్ళకి ఉంటుందా? ఫ్యామిలీ అటాచ్మెంట్ అవ్వడం కష్టం కదా. ఆ ఫైల్ ఒకటి, రెండోదేమో ఆధ్యాత్మిక ఫైల్ ఒకటి. 2 ఫైళ్ళు వెంకటేశ్వర గారు ముందు పెట్టాను. పెడితే ఆయన ఈ ఆధ్యాత్మిక ఫైల్ తీసి నా చేతిలో పెట్టి, ఇది చాలా తక్కువ మందికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి, మీరు ముందుకి ఈ మార్గంలోనే ముందుకెళ్ళండి అని వెంకటేష్ ఇచ్చిన సపోర్ట్ ఈ రోజు వరకు నేను మర్చిపోలేను. ముందుకు వెళ్తున్నారు.